జాయింట్ కలెక్టర్ గారు చాలా విపులంగా చెట్ల నాటకం వల్ల ఎంత మనకు మేలు జరుగుతుందనేది చెప్పడం జరిగింది. సో చెట్ల నాటడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనందరికీ అవగాహన ఉంది, కానీ దానికంటే ముఖ్యమైనది దాని మెయింటెనెన్స్. మనం ఇప్పుడు ఇంట్లో చాలా నాటుతాం, కానీ కాలక్రమేణా వాటిని వాటరింగ్ చేయకపోవడం వల్ల కానీ దానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ మెన్యూర్ కానీ వేయకపోతే అవన్నీ కూడా మనకి చనిపోవడం జరుగుతుంది. ఆర్ఎల్స్ వాటి పూర్తి ఏదైతే ఎదుగుదల రావాలో అంతవరకు కూడా అది పెరగదు. అది ఒకటి. రెండోది, ఈ సంవత్సరం ఎండలు గత ఏడాదికంటే ఎక్కువ ఉన్నాయా లేదా? లేవా? సో ప్రతి వెళ్ళే కొద్దీ సంవత్సరానికి కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మనకి ప్రపంచానికి కూడా యావరేజ్ టెంపరేచర్ చూసుకుంటే యావరేజ్ మామూలుగా అయితే 14.5 డిగ్రీస్, అంటే మన దగ్గర మరీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే కొన్ని చోట్ల మరి మైనస్ ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయి, కాబట్టి యావరేజ్ 14.4 డిగ్రీస్ ఉంటుంది. ఎప్పుడైతే భూమి యొక్క ఉష్ణోగ్రత 15 డిగ్రీలు దాటిందనుకోండి, దానివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి 3వ వంతు జనాభా మనకి కోస్టల్ ఏరియాస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, అట్లా చెన్నై, ఈ కోస్ట్లో ఈస్ట్ కోస్ట్లో కలకత్తా దగ్గర నుంచి చూసుకుంటే అటుపక్క బాంబే, త్రివేంద్రం, ఇట్లా కోస్టల్ ఏరియాస్లో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్లో ప్రపంచంలోనే 3వ వంతు జనాభా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు పెరిగి మనకి ఈ ఏదైతే కోస్టల్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి జనాభా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ జీవనోధారం పోతుంది, ఫిషింగ్ చేసుకోలేరు, మిగతా యాక్టివిటీస్ వాళ్ళన్నీ కూడా తగ్గిపోతాయి. తద్వారా వీళ్ళు డైరెక్ట్గా ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. దాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు పలు రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే దాంట్లో ప్లాంటేషన్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయాన్నే ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఏదైతే విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్కి వెంటనే వేసినమ్మటే జర్మినేట్ అవ్వాలి. జర్మినేషన్ అంటే తెలుసు కదా, కానీ వర్షాభావం వల్ల నీళ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అవి వెంటనే జర్మినేషన్ కావు. సో మన ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మొదలెట్టారు. ఏంటంటే విత్తనాలన్నిటికి కూడా మిశ్రమాల్లో పెట్టి, మిశ్రమం అంటే కెమికల్స్ కాదు, న్యాచురల్ ఏదైతే ద్రవజీవామృతం ఇవన్నీ అంటే ఆవు పేడ నుంచి కానీ అదే ఇట్లా మిగతా వాటిని అన్నింటినీ కలిపి వాటిని ఆ మిశ్రమంలో విత్తనాలన్నింటినీ వేసి సీడ్ పెల్లెట్ అంటే తెలుసు కదా, పెల్లెట్ అంటే చిన్న చిన్న ఇప్పుడు గుళికల లాగా ప్రతి ఒక్క విత్తనం చుట్టూ దాన్ని అద్ది దాంట్లో చేసి దాన్ని కనుక మనం నాటినట్టయితే వర్షాభావం ఉన్నా నీళ్లు తక్కువ ఉన్నా అది కొన్ని రోజుల వరకు ఉండి దాని నుంచి పోషకాహారాలు తీసుకొని అది సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు కార్యక్రమం మనము అది చేసుకుంటున్నాం, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్ నీనో అంటే తెలుసా? విన్నారా? పోనీ వినలేదు. ఎల్ నీనో, ELNINO అంటే ఇదొక స్పానిష్ పదం. ఎల్ నీనో అంటే ఎప్పుడైతే ఇది భూమి మీద ఉన్నటువంటి ఒక ఫినామిన్ అంటాం, అది జరిగినప్పుడు ఉష్ణోగ్రతలు ఆ సంవత్సరం విపరీతంగా పెరుగుతాయి. అందుకే ఇది ఎల్ నీనో సంవత్సరం. నేను గత సుమారుగా 2.5 సంవత్సరాలు తిరుపతిలో ఉన్నాను. ఇప్పుడు టెంపరేచర్ టచ్ అవ్వలేదు. ఈ సంవత్సరం పెట్టుబడుతుంది. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు, ప్రభుత్వం ఒకటే కాకుండా పిల్లల దగ్గర నుంచి NGOs అందరం చేయి వేసి కలిపితే ఈరోజు దాంట్లో మొక్కలు నాటడం ఒకటి. మొక్కలు నాటడం వల్ల టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది. ఈరోజు మీకు లైవ్ ఎగ్జాంపుల్,
మన ఇక్కడే ఉంది. మన శేషాచలం కొండలు ఉన్నాయి, స్వామివారు ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే మనం తిరుమల అలిపిరి దాటగానే చల్లగా ఉంటుందా? ఇక్కడ ఆటోమేటిక్గా ఉష్ణోగ్రతలు ఒక 3-4 డిగ్రీలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మనం 2 సిటీలు చూసుకుంటే బెంగళూరు, ఢిల్లీ. ఎవరైనా వెళ్ళారా బెంగళూరు చూసుకుంటే ప్రతి ఇంటికి 3-4 చెట్లు ఉంటాయి. ఢిల్లీ అంతా కలిపి 3-4 ఉంటాయి. సో అక్కడ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉన్నా మనం ఫీల్ అయ్యేది 40 డిగ్రీలా ఉంటుంది ఢిల్లీలో. బెంగళూరులో 30 డిగ్రీలు ఉంటే 25లా ఉంటుంది. క్లియర్ ఎగ్జాంపుల్. అంటే ఎన్ని చెట్లు పెంచితే మనకి ఉపరితలం కూడా అంత చల్లగా అవుతుంది, మనకు కూడా దాని నుంచి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈరోజు మీరందరూ కూడా దీంట్లో చేయి వేసి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం టేకప్ చేసి మీరు దాన్ని కంటిన్యూ చేయాలని కూడా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి టుడా అధికారులకి, చైర్మన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వేదిక ఉన్న పెద్దలు కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, సిపిఓ గారికి మరియు ఇతర పెద్దలకు, ఎన్సీసీ విద్యార్థులకు, ఎన్సీసీ టీం అందరికీ నా నమస్కారాలు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు. ఈరోజు యువత అన్ని రంగాల్లో భారతదేశంలో ముందుకు వస్తుంది. అదేవిధంగానే యూత్ అంతా కూడా ప్రతి ఇంటికి కూడా, మీ ఇంటి చుట్టుపక్కలంతా కూడా చెట్లు మొత్తం నాటి అన్నింటిలో కూడా మీ యూత్ ఎక్కడ కాంప్రమైజ్గా ప్రతి దాంట్లో కూడా ముందుంటాం అనే దాంట్లో కూడా యూత్ మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం ఎంత పొల్యూషన్ పెరుగుతుందో, కరెక్ట్గా చెప్పినట్టుగా వాతావరణం ఎన్ని మార్పులు వస్తున్నాయో, దీనికంతా కూడా మనం గాలి నీరునంతా మనం కాపాడుకోవాలా. ఈరోజు ఉన్నటువంటి మొత్తం పొల్యూటెడ్ మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేయాలంటే చెట్ల రూపంలోనే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈరోజు చూస్తున్నాం మనం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, పెట్రోల్ భారం ఎంత పడింది అనేసాను. సో అందుకనేసాను కూడా పిల్లలందరూ కూడా చిన్న వాటికనేది కూడా ఈ వెహికల్స్ వాడకుండా సైకిల్లో వాడితే మన పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం మీరు ఎంత చెట్లు నాటగలితే అన్ని చెట్లు నాటే విధంగా మీ స్కూల్ ప్రాంతంలో కావచ్చు, మీ గ్రౌండ్లో కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ వీధిలో కావచ్చు, ప్రతి చోట కూడా మీరు ఎక్కువ డెవలప్ చేయాలా. ఎందుకంటే ఈరోజు మనం స్కూల్ డేస్ నుంచి మీరు ఏ పనులు యాక్టివిటీ స్టార్ట్ చేస్తారో అవే మనకు లైఫ్ లాంగ్ మనకు అలవాటు అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు దేశం కోసం కష్టపడుతున్నారు. దేశంలో ముఖ్య భాగం మనకు పొల్యూషన్, మనం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మందే. సో మన దేశాన్ని మనం ఏ విధంగా అయితే మన సైనికులందరూ భారతదేశంలో కాపాడుతున్నారు, ఆ విధంగా మన ఇంటి చుట్టుపక్కల ఉండే ప్రాంతానంతా కూడా కాపాడాల్సిన బాధ్యత మంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఎన్ని మొక్కలు నాటి మనం పొల్యూషన్ తగ్గించే విధంగా, మన గ్రీనరీని డెవలప్ చేసే విధంగా చూడాలా. ఈరోజు కర్ణాటక ఏ విధంగా అయితే గ్రీన్ సిటీగా మనం చూస్తున్నామో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా గ్రీన్ సిటీగా మారే విధంగా కూడా మీ అందరూ దాంట్లో సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ? అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా టుడా పరిధిలో మనము సూరపకాశంలో ప్లాంటేషన్ యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది. టుడా చైర్మన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ చిల్డ్రన్, ఎన్సీసీ పిల్లలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరి సమక్షంలో ఈ ప్లాంటేషన్ టేకప్ చేయడం జరిగింది.
ఉదయాన్నే కూడా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కూడా అమరావతిలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్లాంటేషన్, మరీ ముఖ్యంగా స్పెసిఫిక్ థీమ్ ఏంటంటే ఈరోజు ఏదైతే ఎల్ నీనో ఈ సంవత్సరం మనకి విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు గడిచిన 3-4 సంవత్సరాలతో పోల్చుకుంటే యావరేజ్ టెంపరేచర్ మన 2-3 డిగ్రీలు అధికంగా ఈ సంవత్సరం మనం గమనించాము. దానిని బీట్ చేయడానికి ఈసారి ఒక వినూత్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మరియు అటవీ పర్యావరణ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో విత్తనాలన్నింటినీ కూడా ఒక పెల్లెట్స్ రూపంలో, అంటే దాని చుట్టూ ద్రవజీవామృతాలు కలిపి విత్తనాలన్నింటినీ కూడా చల్లటాన్ని ప్రయోగాత్మకంగా ఈరోజు మొదలుపెట్టాము. ఉదయాన్నే కూడా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నగరవనంలో కూడా యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్లాంటేషన్ని మనము ఈరోజు టేకప్ చేస్తున్నాము. సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా మనము వర్షాలు పడేకి ముందుకే సుమారుగా మనము 2 లక్షల పైచిలుకు మొక్కల్ని నాటే ప్లాన్లో కూడా ఉన్నాము. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లాలో 40% గ్రీన్ కవర్ ఉండాలనేది ఆదేశం. మన జిల్లా శేషాచలం అడవుల వల్ల ఇప్పటికే మనం 38-39% రీచ్ అయ్యాము. దాన్ని దాటుకుంటూ ఈ సంవత్సరం 40% ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా వీటిల్లో కేవలం అధికార యంత్రాంగమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకునే విధంగా స్కూల్స్లో కూడా కొత్త విధానంగా ఈసారి హార్ట్నెస్ ఫౌండేషన్ అనేది దాజీ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మియావాకీ ప్లాంటేషన్, అంటే ఒక చిన్న ఏరియాలో విస్తృతంగా ప్లాంటేషన్, ఒక చిన్న సైజు అడవిలాగా క్రియేట్ చేయడం అనేది ఈరోజు వినూత్నంగా ప్రారంభించడం జరిగింది. 23 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎక్కడైతే ఎకరా స్థలం లభించిందో వాటిల్లో మనము ఈ డెన్స్ ప్లాంటేషన్ అనేది కూడా టేకప్ చేస్తున్నాం. ఈరోజు దాంట్లో భాగంగానే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పిట్టింగ్ యాక్టివిటీతో స్టార్ట్ చేసి నెక్స్ట్ 2 వీక్స్లో వర్షాలు వచ్చే మునుపు ప్లాంటేషన్ కూడా కంప్లీట్ చేస్తాము. సో ఇలాగా వివిధ రకమైనటువంటి యాక్టివిటీస్తో పచ్చదనం పెరిగే విధంగా, కొంచెం టెంపరేచర్ని ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల పిలుపు మేరకు మనము చేయడం జరిగింది. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే ఏక్ పేడ్ మాకేనం, అంటే అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటే కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే తిరుమల కొండలపైన ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారి ఆధ్వర్యంలో కూడా ప్లాంటేషన్ కార్యక్రమం అక్కడ కూడా చేయడం జరిగింది. ఇలాగా అవగాహన కల్పించడం ఒకవైపు, యాక్టివిటీ చేయడం మరొక వైపు చేయడంతో మనం ఈ ఉష్ణోగ్రతలు తగ్గించే విధంగా, అదేవిధంగా గ్రీనరీ పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.